అన్నని దూరంగా వెళ్ళిపోయావా రాధా? నువ్వు లేని జీవితం నేను ఎలా బ్రతకగలనుకున్నావు రాధా? రాధా శ్రీ వరసిద్ధి వినాయక నాట్య మండలి చక్రద్వార బంధం వారు నటించిన స్వాతి చినుకు చూస్తున్నామనుకుంటున్నారా? ఇది నాటకం లాంటి మానవుల జీవితాల కథ. ఈ సృష్టిలో ప్రతి మనిషి ఇచ్చ, ఆశ, అపేక్ష,
ఆకాంక్ష వీటి ఆరంభంతోనే మానవ జీవితం ప్రారంభమవుతుంది. సృష్టిలో ప్రతి క్షణం ఒక స్వాతి సినుకు. ప్రతి జీవికి సృష్టిలో సుఖదుఖాలు అనేవి సహజం. పేదవారైనా ధనవంతులైనా ఈ సుఖదుఖాల నుండి తప్పించుకోలేరు. అలాంటి పరిస్థితుల్లో కుమారుకు రాధకు అసలు ఈ పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది? అసలు ఈ రాధ ఎవరు? ఈ కుమారు ఎవరు? వీరిద్దరికి సంబంధం ఏంటి? ఏముందులే, రాధా కుమారులు గాఢంగా ప్రేమించుకుని ఉండి ఉంటారు. ఏ విధానం వల్ల రాధ మరణించి ఉంటుంది. అందుకే కుమారు ఎంత బాధపడుతున్నారు అనుకుంటున్నారు కదా. అనుకుంటే ఇది మీ పొరపాటు. అసలు విషయం ఏంటంటే అది తెలుసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళవలసి ఉంటుంది. వెళ్ళాలంటే శ్రీ వరసిద్ధి వినాయక నాట్య మండలి నటించిన స్వాతి సినుకు నాటకం చివరి వరకు చూడవలసిందే. అసలు ఏం జరిగిందో చూద్దాం. తప్పేమిటి? ఒక పెళ్లికాని అమ్మాయి ఇలా పరాయి మగాడిగా చేయవేయించా? పెళ్లికాని అమ్మాయి ఏంటి? కాబోయే భార్య భర్తనేగా. కాదా? ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఎలా అనుకున్నావు? అలాంటి పిచ్చి పిచ్చి కాలం కనుక నాకు మనిషి నచ్చినామని నేను చేసుకుంటాను. నీకు నచ్చిన అబ్బాయిని నువ్వు చేసుకో అంతే. పిచ్చి పిచ్చి వేసాలు వేసావా? బాగోదు. ఏమిటి? నీ మనసుకు నచ్చిన అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఏది ఒక్కసారి నా మొహం పెట్టి చెప్పు. నీ మనసుకు నచ్చిన అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటావా? అవును చెప్పు. అవును. నీ ప్రాణాలు తీసేస్తాను. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నా ప్రాణం తీస్తావా? నీ ప్రాణాలు తీయక నిన్ను చంపి నేను కూడా చేస్తాను. వద్దు పిచ్చాను. వద్దు ఏంటి? అవును పిచ్చే. చిన్నప్పటి నుంచి నువ్వే నా ప్రాణం అని, నువ్వే నా సర్వస్వం అని, నువ్వే నా భక్తులు అని నమ్మి పిచ్చిదాన్ని. నిజంగా ఇస్తున్నావా?
Sita, Sita loves Rama, hey Rama loves Sita. Rama loves Sita, loves Sita, loves Rama, loves Rama, loves Sita, loves Rama. Sita loves Rama, loves Rama, loves Sita, loves Sita, loves Rama, loves Sita. Sita, Sita loves Rama, Rama loves Sita, Sita loves Rama. Sita, Sita loves Rama, Rama loves Sita, Sita loves Rama. గోపి, నేను ఎంత పుణ్యాత్మురాలిని కదా. మీ వంటి పరిస్థితి దొరుకుతున్నందుకు. ఆ పెళ్లికి అర్థం కాదు మన తెలుగు. గోపి, మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? నువ్వు ఎప్పుడంటే అప్పుడే. అయితే వచ్చే మాఘ మాసంలో మంచి ముహూర్తం ఉందంట, అప్పుడు చేసేసుకుందామా? అయితే అప్పుడే చేసుకుందాం. సరే అయితే నీకైనా నాకైనా ఉన్న ఒకే ఒక పెద్ద దిక్కు మా నాన్నయ్యగా. నిన్నే చెప్పేది వింటున్నావా? అయ్యి బాబు అలా కూడా వస్తున్నావేంటి? పెళ్ళి అయితే ఒక మొలగుచ్చి పెడుస్తున్నాము. చెప్పు ఏంటి? చాలే, నేను చెప్పేది నువ్వు వింటున్నావా లేదా అని. నువ్వు చెప్పు. మా నాన్న దగ్గరికి వెళ్ళి మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టించు. అలాగే మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మన పెళ్ళికి నేను మాట్లాడతాను. ఓకేనా? ఓకే, ఇప్పుడే వెళ్ళి. ఇప్పుడు నాకు చాలా పని ఉంది. జొన్న సేవని పెట్టి పాడు చేస్తున్నాయి. నేను ఇక్కడ లేకపోతే ఎలాగా? నేను ఉంటాను కానీ నువ్వు వెళ్ళిరా. ఏంటి నువ్వు ఉంటావా? అవును. సరే సరే దానికి సరికి తీసుకో అయితే. జాగ్రత్త చూడు. నువ్వు వెళ్ళు. వెళ్ళమనిరా? వెళ్ళు. భంగిమలోని అందం, మదనుని కామబాణం కోసం కోరికతో కైపెక్కిన రతి దేవి లాగున్నావు. రాజేష్ బాబు గారు కాదు రాదా, రాజేష్ అని ముద్దుగా పిలు. ముచ్చటగా ఉంటుంది, సరసానికి దగ్గరగా ఉంటుంది. అది అలా పిలు. ఎంత అందంగా ఉందా చూసావా? మతి నిన్ను చూసి
చూసినప్పుడు నా మతి పాడైపోయింది రాదా. నిన్ను సృష్టించిన ఆ బ్రహ్మదేవుడు కూడా అందరి అందాలన్నీ నీలో దాగి ఉన్నాయి. వాటిని ఎప్పుడు నా సొంతం చేసుకుందామని నా హృదయం తహతహలాడిపోతుంది రాదా. రాజేష్, ఏమిటి రాదా నీ బాధ? నీ గొంపు సొంపుల్లో హంపి శిల్పాలు దాగి ఉన్నాయని చెప్పడం నేరమా? నీ అడుగుల్లో వనమయాలు నాట్యం చేస్తున్నాయని చెప్పడం నేరమా? ఏ చిత్రగాడికి చక్కని ఈ చుక్క కోసం ఈ ప్రేమ పిపాసి పరితపిస్తున్నానని చెప్పడం నేరమా? రాజేష్, మీరెక్కడ మేమెక్కడ? మా అంతస్తు ఏంటి, మీ అంతస్తు ఏంటి? కూటికి గతి లేక కూలి చేసుకున్న బ్రతికే ఆడపిల్లల మీద నీ అగాయిచ్చు. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. కూలి దానివైనా ఉలకడానికి పనికొస్తావు కదా. రాజేష్, దేనికైనా ఒక హద్దు పొద్దంటూ ఉండాలి. ఇంత నీచంగా మాట్లాడి నీకు సిగ్గుగా లేదా? సిగ్గుపడేవాడు సరసానికి పని చేయడని నీకు తెలియదా? అయినా సిగ్గుపడేంత పని నేనేమి చేశానే? రాజేష్, హద్దు మీద ప్రవర్తిస్తూ జాగ్రత్త. హద్దు మీద ప్రవర్తించానా? తప్పు రాదా, తప్పు. నీలో దాగి ఉన్న అందాలు సొంతం చేసుకోవాలని పరితపిస్తున్న ప్రేమకుని రాదా. కావాలంటే నా కళ్ళు రెప్పల్లో చూడే ఈ బొమ్మే కనిపిస్తుంది. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. అలా పోతే ఎలాగే పాల పెట్టలాని పెట్టలాని నీ పరివాన్ని ఒక పగ్గం వేసి పట్టే పడతాయి కానీ నువ్వు నా దారికి రావే. చూపులతో గుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోడైపోయానే. నీ ప్రేమ కోసం నేను పిచ్చోడైపోయానే. నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే. నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే. ఏదోలా కొత్తగా ఉంది లోకమే హాయ్ లోకమే. నిలువెల్ల నీరైపోయే దేహమే హాయ్ దేహమే. లైఫ్ అంతా అయిపోయింది భారమే హాయ్ హాయ్. నీ అందం అడివైపు చూపులతో గుచ్చి చంపకే మేరే నవ్వులతో పిండేస్తాం హృదయమే హాయ్ హృదయమే. నవ్వులతో పిండేస్తాం హృదయమే హాయ్ హృదయమే.
పొగరే నీకు? ఈ రాజులన్నీ ఇప్పుడు దాకా మాటల్లో చూసావే, ఇక చేతుల్లో చూపిస్తా. నన్ను వదిలిపెట్టు. ఏదో కోరికలు తీర్చే కామదేవునికి నిన్నాళ్ళు ఎనకబడితే అన్నీ తెప్ప మీద పడతావా? ఇంటికి గత లేదు, నీకే అంత పోతుంటే అక్కడ పడుతున్నా, నాకంత పోతుంటాను. రాజేష్, నీకు దండం పెడతాను. పెళ్లి కావాల్సిందని నన్ను ఇలా అల్లరి పని చేయి ప్లీజ్. పెళ్లి కావాల్సింది కానీ అల్లరి పడతావు, అందులో తప్పేమీ లేదు. ఓ నష్టమైన కష్టం లేదురా. వస్తా, మళ్ళీ ఎప్పటికైనా వచ్చి నీ అంత చూస్తానే, కంగారు పడకు. ఎవరపై నువ్వు? హైదరాబాద్ సాగర్ సెంటర్లో చూస్తున్నారే, నా బిర్లా మంత్రి గారు చూస్తున్నారే. అది ఇంత అందమైన పోరే కాదు లేకుండా గేర్ ఎలా ఉందబ్బా? గాడి ఎలాగో ఉండదు కానీ గీడి ఇలాగే ఉంటాయి. ఇంతకీ నువ్వెవరు? నేనబ్బా, అవునబ్బా. చెప్తా ఇదిగో అబ్బా. మాది హైదరాబాద్ అబ్బా. ఈ పిఠాపురంలో మా పెద్ద నరసింహారావుని పెద్ద లక్షాధికారి అబ్బా. గాలి ఇంటికి వచ్చానబ్బా. అలాగా అబ్బా. గాలి ఇంటికి దారిడబ్బా. అలాగా అబ్బా. దారి గిలా వెళ్ళి గలా తిరిగి అలా మధ్యలోకి వస్తే అక్కడ మీ పెదనాన్నగారి ఇల్లు. చాలా థ్యాంక్స్ అబ్బా. అలాగే కానీ నీ పేరేమిటో? బుచ్చి బాబు. ఇలాంటి అందమైన అమ్మాయిలందరూ బుచ్చి బుచ్చి అని పిలుస్తారు. ఓహో, సరే అయితే మీరు దయచేయచ్చు. ఓకే, చూడు మై డియర్ లేడీ. లేడీ గీడి అన్నావో పళ్ళు రాలకూడతాను. మై డియర్ పాప. ఏంటి నన్ను చూస్తుంటే నీకు పాపలా కనిపిస్తున్నానా? మరి ఏమంటారు మరి? మా అమ్మ మా నాన్న పెట్టిన పేరు నాకు ఒకటి ఉంది. నా పేరు రాధా. వండర్ఫుల్, చాలా బాగుంటుంది మీ పేరు. వస్తా. ఈడొక రకం. నాన్న నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు నాన్న? అసలే నీ ఆరోగ్యం బాగోలేదు. నా ఆరోగ్యం బాగోలేదమ్మా. రోజు ఉండేదేగా. పనిలోకి వెళ్ళకపోతే పట్టుకోదు. సేవితం నుంచి కొడుకున్నాడు. ఏం లాభం? ఎందుకో పనికిరాని వాడు అయిపోయాడు. నాన్న అవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పు? గోపి నాకంతా చెప్పాడమ్మా. అమ్మా రాధా, ఏమిటి నాన్న? ఈ పెళ్లి విషయం గురించి గోపి నాతో అంతా మాట్లాడాడమ్మా. నాన్న ఇందులో నా అంగీకారం ఏముంది చెప్పండి? చిన్నప్పటి నుంచి గోపికి నాకు పెళ్ళని మీ అందరూ అనుకున్నారుగా. దాన్ని బట్టి నేను కూడా గోపియే నా భర్తను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఏవేవో ఊహలతో, ఏవేవో ఆశలతో కల్పించుకుని తన పదవులకు తనే దాటేసుకునే ఈ రోజుల్లో నా బంగారు తల్లి ఇంత మంచి నిర్ణయం తీసుకున్నట్టు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అదమ్మా, పొద్దుపోతుంది వెళ్తుందా? అది కాదు నాన్న, గోపి వస్తానన్నాడు. వచ్చాక ఇద్దరం కలిసి వస్తాం. గోపి రాడమ్మా. ఏ? ఏదో పని మీద పట్టు వెళ్ళాడు. నన్ను మీ దగ్గరికి పంపించాడు. అదమ్మా వెళ్దాం. సరే నాన్న. నాన్న నువ్వు ఇలా దగ్గుతూనే ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. టాబ్లెట్లు వేసుకోమంటే నాకే రోగం, నేను బాగానే ఉన్నానని మాటలు తప్పించుకుంటూ ఉంటున్నావు. చూడు నాన్న, రోజులు గడిచే కొద్ది నాకు ఎంత భయంగా ఉందో తెలుసా? ఎందుకమ్మా చచ్చిపోతానా? నాన్న లేదమ్మా, లేదు. గోపి నువ్వు పెళ్లి చేసుకుని ఆ ఆనందంగా సంసారం చేసుకుంటుంటే అది కళ్ళారా చూసి కానీ చచ్చిపోను. నాన్న ముందు నువ్వు మందులు వేసుకో.
ఎలాగున్నా పనిలోకి వెళ్ళడం తప్పదు కదమ్మా. నాన్న నువ్వు ఇలా తగ్గుతూ నీ ఆరోగ్యం బాగోలేనప్పుడు నువ్వు ఇలా బయటకు వెళ్ళడం అవసరం అంటావా? బాగుందమ్మా, బాగుంది. చేతికి అందించిన కొడుకు ఎందుకు పనికి రాకుండా పోయాడు. బాగా తొందరగా ఆడుకున్నాడు. ఈ ఇంటి విషయం పట్టించుకునే బాధ్యత కావాలి. ఎవరికి తప్పరా? నాకు తప్పదు కదమ్మా. నాన్న అలాగని మీ ఆరోగ్యం పాటు చేసుకుంటారా? కొడుకు సంపాదించి పెడుతుంటే ఇదే యోగ్యత నాకు లేదమ్మా. నాన్న అవునమ్మా, నాకు సరిపడే యోగ్యత లేకపోయినా తల్లి లేని నిన్ను గడప దాటకుండా పెంచాను. ఆ తృప్తి నాకు ఈ జన్మకి కాదమ్మా. ముసలివాడు సంపాదించి పెడుతుంటే హాయిగా తిని కూర్చుంటున్నావని లోకులంతా నన్ను నిందించడానికా నాన్న? అమ్మా రాధా, నేను నీ తండ్రినమ్మా. అందుకని నాన్న, అందుకని అధికారులతో చెప్తున్నాను, మీరు ఎక్కడికి వెళ్ళదు, మీరు విశ్రాంతి తీసుకోండి. నేను వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారమ్మా? నేను వెళ్తాను నాన్న. అమ్మా రాధా, నువ్వు వెళ్తావా? అది మావాడు పని అనుకుంటున్నావా తల్లి? జమీందారు నరసింహబాబు గారి ఇంట్లో పని చేస్తుందంటే మాటలు కాదు, అక్కడ రకరకాల మనుషులు ఉంటారు. ఎవరికి అభిరుచులు తగ్గట్టుగా వాళ్ళకి పని చేయాలి. అది నీ వల్ల కాదు తల్లి, నీ వల్ల కాదు. నాన్న నేను ఏదో విధంగా ఓపిక తెచ్చుకుని నేనే పోతాను. వద్దు నాన్న, వీల్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అది ఎంత కష్టమైన పని అయినా సరే నేను చేస్తాను నాన్న, మీరు ఎక్కడికి వెళ్ళదు. మీరు ఆరోగ్యం కుదురు పడ్డాక అప్పుడు వెళ్దు కానీ అప్పటి వరకు కొంచెం విశ్రాంతి తీసుకుంటాను. అవును నాన్న, ఈ రోజు నుంచి నేనే పనిలోకి వెళ్తాను, మీరు విశ్రాంతి తీసుకోండి. పనిలోకి వెళ్తావా తల్లి? ఈ మాట నా కన్నపడి కనుంటే ఎంతో సంతోషించేవాడు. రాగా ఈరోజు ఈ పెళ్లికి ముహూర్తం పెట్టింది. అప్పుడు వెళ్ళి ఈ పెళ్లి కావడంలో సామాన్లన్నీ తీసుకొస్తారన్నాడు. అలాగే కానివ్వండి నాన్న. సరే నేను పనిలోకి వెళ్ళొస్తాను, మీరు విశ్రాంతి తీసుకోండి. నా మాట అనిపించి తల్లి. మరేం పర్వాలేదు నాన్న, మీరు నిశ్చింతంగా ఉండండి. ఏముందో నీ బంధువు నీదే, నా మాట ఎదవు కదా. అన్నయ్య నువ్వా మళ్ళీ తాగొచ్చావా? పట్టలేదా? లేకపోతే నువ్వు కూడా నాలాగే అన్నయ్య అసలు ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతావు తెలుస్తుందా నీకు అసలు? నేను మాట్లాడేది నా బుద్ధుడు చెల్లెలతోనే. బుద్ధుని చెల్లెలంటే దానికి అర్థం తెలుసా? అది తెలుసుకుంటే ఎలా మాట్లాడతావా? మూర మోసుకుని మూలన పడవు, లేకపోతే చంపేస్తాను. చూసే నా బుద్ధుడు తెలుసా? ఇచ్చిన మాట ఏమైనా సత్యార్చన అని తెలుస్తూనే ఉంది. నువ్వు తాగలేని నాకు పాటించి మళ్ళీ నువ్వు ఇంత తాగేసి వచ్చి ఇంత నీచంగా మాట్లాడుతున్నావా? అన్నయ్య నువ్వు తాగడమే కాదు మన ఇంటి పరువు ప్రతిష్ట తీస్తుంటే నాన్నగారు ఎంత బాధపడుతున్నారో నీకు తెలుస్తుందా? సిగ్గుపడటానికి సిగ్గు నేనేమైనా గెలవ సినిమా కూడా అయినా నాకు సిగ్గా అన్నయ్య నేను నీకంటే చిన్నదాన్ని, మంచి చెడులు నీకు తెలిసినంతగా నాకేమీ తెలియదు. కానీ నేను నీకు ఒకటి చెప్పాలనుకున్నాను. చూడనయ్య, నువ్వు తాగుడు మానేస్తే చాలా మంచిది. వాడికి అసలు చీము నెత్తురు ఉందా? నువ్వు చెప్పిన మాట ఆలోచించడానికి. అన్నయ్య అన్నయ్య
నేను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను. ఇప్పుడు చెప్పు, అమ్మ మీద నాన్న మీద ప్రమాణం చేసి ఇంకెప్పుడు తాగిన నాకు మాట ఇవ్వనయ్యా. నీకు మంచి నిజం చెప్పనా? ఈ దేశంలో రాజకీయ నాయకుల వాగ్దానాలకి తాగుమోతోడి ప్రమాణాలకి మనసు విలువలేదమ్మా. అన్నయ్య, నీ గురించి ఆలోచించి ఆలోచించి కుటుంబ భారం పోయలేక నాన్న ఎలా కుంగిపోతున్నాను చూస్తున్నావా? పోతే పోనీవే, ఆ ముసలుడికి బాల కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎన్నుడైనా పోయేవాడు. నుండి మాత్రం ఏ ఉద్ధరించాలి? అన్నయ్య, చిచి, చెప్పండి. నీకు ఎంత చెప్పినా అనవసరం. నీలాంటి వాడికి చెప్పే బదులు చెవిటి వాడికి చెప్పినా, నీలాంటి వాడికి చెప్పినా ఒకటే. కరెక్ట్ గా తెలుసుకున్నామన్నా ముఖ్యుడు చెల్లిన అది సరే కానీ నువ్వు సంపాదించి నాకేమైనా వెలగబెడుతున్నావేంటా? నేను నీకు రూపాయలు రాసిపెట్టడానికి. దరిద్రుడా, నువ్వు నా కొడుకుని చదవచ్చావురా? నీ మొహం చూడలేకే నాకు సిగ్గేస్తుంది. పోరా పో. నీ మొహం చూస్తే నాకేటో చూసినా మా అన్న ఆ మొహంలో చూడాలా? అది సరే కానీ ఇవన్నీ చూడడానికైనా నేను ఇంకా బ్రతుకున్నది. ఓ భగవంతుడా, ఎందుకు ఈ పరీక్ష? ఇలాంటి దరిద్రులు ఇంకా చూడడానికైనా నేను ఇంకా బ్రతుకున్నాను. నాన్న, నువ్వు బాధపడకు నాన్న. అన్నయ్య మాటలు రేపు మనసులో పెట్టుకో. నువ్వు నీ చిన్నాడు, నేను పనికి వెళ్ళొస్తాను. అన్నయ్య, నువ్వు వెళ్ళడం నీ పని ఉందేమో. అమ్మా, నేను ఎందుకు బాధపడతానమ్మా? వారి చేసే పనులకు వాడే మాటలకు నా గుండె ఏనాడో పడ్డబారిపోయి నేను ఎందుకు బాధపడతాను? సరే నాన్న, మీరు విశ్రాంతి తీసుకోండి. నేను పనిలోకి వెళ్ళొస్తాను. నువ్వు ఒక దానివి, నీ మొత్తం నీదే కానీ నేను చెప్పిన మాట వినవు కదా. సరే నేను వెళ్ళు, వెళ్ళి పనులనే వచ్చి ఏమిట్రా ఈ మధ్య బొత్తిగా కనపడడం మానేసో? నీకు తెలియదేముంది మామ, నాకు ఎప్పుడు ఆ ఫ్యాక్టరీ గొడవతోనే సరిపోతుంది. అది సరే కానీ యాభై బాగుందా? మాట్లాడారా? ఎప్పుడు ఉండేదే కదా ఈ ముసలి పరాడు జన్మలో. అదేంటి మామ అంత మాట్లాడతావు? అందరూ ఏదో ఒక రోజు కైలాసం చేసుకుంటారు కదా. దాని గురించి ఇప్పటి నుంచే గంట పెట్టుకునే ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసుకోకూడదు మామ. అది సరే కానీ రాధాకృష్ణ మామ. రాగా దర్శనం గారి ఇంట్లో పనిలోకి వెళ్ళింది. నేను వెళ్ళగానంటే నన్ను వెళ్ళనివ్వకుండా అదే అండి. చూడు రంగే మామ, రాధని కడుపు పుట్టినందుకు గర్వపడాలి నువ్వు. ఈ సమాజంలో ఎంతమంది చల్లన కొడుకులు తల్లిదండ్రుల ఆస్తులు తినేసి కోరంబొగులా తిరుగుతున్నారు. అంతేగాని నీ రాధ నీ దగ్గర పాడు చేయాలని నేను చూడలేదు. ఎందుకంటున్నావా? రాధాని కడుపు పుట్టినందుకు నువ్వు ఒక ఆదిత్యంలో నీ కూతురు పుట్టిందని గర్వపడాలి మామ నువ్వు. రాధా అది ముఖ్యమే, నిజంగా అది ముఖ్యమే. ఆడి పాడే వయసులో కుటుంబ భారాన్ని తన నెత్తినేసుకునేది. దాని గురించి నేను ఎంతో గర్వపడాలి. అది సరే కానీ ఏంటి మామ? కార్మికుల యాజమాన్యం కోరికలు అంగీకరించిందా? లేదు మామ, లేదు. అందుకే దాని గురించే రేపో మాపో శాంతియుతంగా సమ్మె చేయాలని నిర్ణయించుకున్నాను. ఎందుకురా పెద్దవాళ్ళతో గొడవలు పెట్టుకుని సమ్ములు అంటావు? ఇంటి దగ్గర పిల్లలు భక్తులు ఉంటారు. ఏ రోజు పనులకు వెళ్ళకపోతే ఆ రోజు పొయ్యి వెలగదు. పెద్దవాళ్ళతో పట్టింపులు పంతాలు మనకు మంచిదా? ఎవరికి నష్టం? ఒక్కసారి ఆలోచించు. లేదు మామ, లేదు. మీ తరం వాళ్ళందరూ ఎంత పిరిగిదానంగా ఉండబట్టే మా తరం మనకి ఏమి లేకుండా పోయింది. మేము కూడా ఎలా ఉన్నామంటే మా వెనకాల భావి తరాల వారికి కూడా ఏమి లేకుండా పోతుంది. దాని గురించే నేను శాంతియుతంగా సమ్మె చేయాలని నిర్ణయించుకున్నాను. దేనికి భయపడాలి మామ? మనం మా కార్మిక శక్తిని వీడికి తండ్రి నా నరసింహగాడు ఆడి గురించి ఎందుకు భయపడాలి మామ మేము? అవునా ఒరేయ్ సూర్యం, కార్మికుల కష్టాన్ని అన్యాయాన్ని చూసుకున్నాం అన్న మాట అది అందరికీ తెలిసిన విషయమే. అయితే మాత్రం ఏం చేయగలుగుతున్నావు? ప్రభుత్వం ఎప్పుడు గొప్పవాళ్ళకి
గద్దెనెక్కిస్తున్నావు. అలాంటి వారిని ఎదురేం తక్కువ లేదా మామ మనకి. ఏమోరా సూర్యం, నువ్వు కొత్త గొప్ప చదువుకున్నావు, నీకు తెలిసిన విషయాలు నాకు తెలియదు. 5 ఏళ్ళకు ఒక్కసారి ఎలక్షన్లు వస్తాయి, నాయకులు వస్తారు, ఓటు అడుగుతాం, ఓటు వేయండి మీ పని మీద చూసుకుంటాం. అన్నీ 5 ఏళ్ళకు ఒకసారి వస్తాం, ఓటు వేయటమేనా మన హక్కు. అందుకే మామ మన బ్రతికి ఎలా ఉంది. ఓట్లు అడగడానికి వచ్చిన వాడు ఎలాంటి వాడో తెలుసుకోకుండా వాడు మనకు ముష్టిగా 10 రూపాయలు ఇస్తే దానికి మనం కకృతి పడిపోయి వాడికి ఓటేస్తున్నాం. అందులో వాడు తప్పేమి లేదు మామ. వాడికి కావలసినంత దోచుకొని మనకు ముష్టిగా 10 రూపాయలు పాడేస్తున్నాడు. సూర్యం, నువ్వు చెప్పేది నిజమేనా? గొప్పవాడికి ఎప్పుడు గొడుగులు పడుతుందిరా. ఇందులో అర్థం కావడానికి ఏమీ లేదు మామ. పెట్టుబడి పెట్టేవాడి పంచనే ప్రభుత్వం ఉంటుంది. ఆ పంచిన వాడు ఎవడో కాదు మామ, మనలాంటి వాడే. వాడు మనకి అధికారం వచ్చిన తర్వాత మనకు మంచి చేస్తాడు అనుకుంటున్నావా రంగే మామ? లేదు, లక్షల కోట్లు దోచుకుని మనకు 10 రూపాయల పుస్తకం ముఖం మీద గెలుస్తున్నాడు. మళ్ళీ 5 సంవత్సరాల వరకు మంచి కలపలేకపోతున్నాడు. ఈ అమాయకత్వాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకుంటున్నారు మామ. తీసుకుని మన ఈ లొంగుబడితనాన్ని వాళ్ళు నచ్చినట్లు మార్చుకుంటున్నారు. అందులో వాళ్ళు తప్పేం లేదు మామ. ఒక పూట ఆకలితో పస్తున్నా పర్వాలేదు, కానీ మన ఓటు మాత్రం ఆలోచించకుండా వేస్తున్నాం. ఆలోచించిన దానికి పతనంగా 5 సంవత్సరాల వరకు వాడు ఏం చెప్తే అది మనం వింటున్నాం. అంతేగాని మనలో మన ముందు మనకు ఐక్యత వచ్చినాడే సరైన ప్రభుత్వం వస్తుంది మామ. ఇదంతా తెలుసుకోవాలి ఖచ్చితంగా. నువ్వు చెప్పేది కూడా నిజమేనా? చెప్పేది కూడా నిజమేనా? నమ్మకం కూడా ఉంది. ఏదేమైనా మీ న్యాయమైన కోర్టులు సక్రమంగా సాధించుకోవచ్చు. లేదు మామ, లేదు. మాకేమన్నా గొడవలు పెట్టుకుంటామంటే సరదా అనుకుంటున్నామేంటి? ఏమిటి సూర్య బావా, బాగున్నావా? ఈ మధ్య ఇటువైపు రావడమే మానేసావు. లేదు, ఎందుకు మర్చిపోతాను? మర్చిపోయేవాడంటే అలా ఇటు రానే కదా. కదా 3 నెలల నుంచి మాకు ఆ బ్యాటరీ కూడా సరిపోతున్నారు కదా. అదేం లేదు నాన్న, ఈ రోజు కొత్తగా పనికి వెళ్ళాం కదా, అందుకే సూర్యం బాబు తొందరగా పంపించాడు. నాన్న, సూర్యం బాబు ఎంత మంచివాడు తెలుసా? మంచివారే రాదా, నీకు మంచివారే. దుర్మార్గులు ఎప్పుడు నీకు మంచివారే కనిపిస్తారు. ఆ నరసింహుడు నీకు మంచివాడిలా కనిపిస్తున్నాడా? కాదు, వాడు మేకలా ఉండే పులిగడాడు. నమ్ముకున్నావంటే మనం నోట్లో మట్టేసుకున్నట్టే రాదా. అలాంటి వాడి గురించి నువ్వు నా దగ్గర మంచిగా చెబుతుంటే నా దగ్గర అలాంటివేమి అలాంటి వాడి గురించి చెప్తున్నా. ఈ ఫ్యాక్టరీలేంటి, ఫ్యాక్టరీ గొడవలేంటి? అయినా ఈ గొడవలతో నాకేం పని చెప్పు. నీకు ఎలాగా ఉంటుంది రాగా? మా కార్మికులంతా కలిసి నా భుజాలపై ఒక బాధ్యతను ఉపయోగించారు. నేను వారికి తగిన న్యాయం చేయాలి రాదా. సర్లే కానీ సూర్యం బావా, మా సరోజక్కని నువ్వు ఎప్పుడు పుట్టింది తీసుకువెళ్తావు చెప్పు. లేదు రాదా, లేదు. మా ఫ్యాక్టరీ గొడవ చేయనంత వరకు తీసుకురా తెలుసుకోలేదు. ఏ ఫ్యాక్టరీ గొడవలో ఏంటో ఏం అర్థం కావటం లేదు. ఏం చేస్తావు కదా, మా కార్మిక బ్రతుకులు అలాగే ఉన్నాయి మరి. సర్లే మళ్ళీ నీకు ఎందుకు కానీ నాకేమమ్మా రాధకింకా పెళ్లి ఏర్పాట్లు ఏం చేయట్లేదా? పో బావా. అడిగడిగో గోపి మాట్లాడాలి. చాలా పెళ్లి పని ఒక ఇంటి వాడి కాబోతున్నావు అంట కదా. సిగ్గుపడవలసింది రాదురా. అప్పుగా పెళ్లి అలా సిగ్గుపెట్టుకోవడం మెరుగు తిరిగిపోతున్నావు.
నువ్వు ఎక్కడ మా పిల్లలు ఇంటికి వెళ్ళావు ఆ మాట అన్నా చాటారు మాకు సంతోషం. రండి మామ. ఓటు పెట్టించారు మామ డాక్టర్ కూడా రాయించారు కంపెనీ గారు ఈ గొడవలు నేను పై వచ్చి గొడవలు పెళ్లి మంచిదంట రాత్రి 10 గంటలకు పెళ్లి అవును మామ ఈరోజు పక్కన వెళ్ళి కావాల్సిన సామాన్ తీసుకొస్తాను ఈ సామాన్ తీసుకొని కూడా ఈరోజు మంచిదని మంత్రి గారు డబ్బులు ఎందుకు మామ నేను చూసుకుంటానులే నా దగ్గర ఉన్నాయి నేను చూస్తాను నువ్వు డబ్బులు లేకుండా కదా రాధా రాధా నేను పక్కన వేస్తాను నీకు చీర కావాలా చెప్పు నాదే ఉంది బావా ఏదైనా నీ ఇష్టమే నీకు ఏది ఇష్టమైతే అదే తీసుకురా అలాగన్నా చూడు ఎలా వెళ్ళి అలా వచ్చేస్తా అంతే బావా అది ఏం లేదు బావా తొందరగా వచ్చే అలా వచ్చేస్తా అయ్యో మామ వచ్చేస్తా ఎక్కడికి నాన్న సరే చిన్నదాని సూపులోన సోపు ఉందిరో, చిన్నదాని సూపులోన సోపు ఉందిరో, సోపు మీద కాలేసి సిప్పయిందిరో, నా బుజ్జి 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 గుండెలో పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, ఆ సెంటు తాకి నా మనసే అంటుకుందిరో, అది బగ్గు 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 మండుతుందిరో. ఓ పిల్ల ఈ బుకే రసగుల్ల, అబ్బా ఈ వల్ల నే పడ్డాయలా గిల్ల. పిల్లోడా ఈ మట్టే గొలి సోడా, దిల్ ఉన్నోడా ఏ రారా పోలి సోడా, కాకి చొక్కా వేసి నడిసొచ్చే మిస్టరో, లాఠీ పట్టావంటే అప్పు బ్లాక్ బస్టరో, కాకి చొక్కా వేసి నడిసొచ్చే మిస్టరో, లాఠీ పట్టావంటే అప్పు బ్లాక్ బస్టరో. చిన్నదాని ఇంటికాడ పంపు ఉందిరో, చిన్నదాని ఇంటికాడ పంపు ఉందిరో, పంపు సిట్టు కాడ వింది నింపుతుందిరో, నింపి ఉప్పే సుపి ఉప్పి రవి సంపుతుందిరో. పిల్లగాడి నడకలోన స్టైలు ఉందిరో, పిల్లగాడి నడకలోన స్టైలు ఉందిరో, ఆ స్టైలు చూసి నా ఈడే రైలైందిరో, అది చిక్కు పక్కు చిక్కు పక్కు బయలుదేరిందిరో. బంగారు నిన్న పుల్లో సితారు పిండే కుమారు పుల్లటాయ మజోరు. ఏ బంగారం ఈ ముద్దే మహంగారం, నడిపే యువారం ఈ హక్కే కరాగారం, కాకి చొక్కా వేసి నడిసొచ్చే మిస్టరో, లాఠీ పట్టావంటే అమ్మో బ్లాక్ బస్టరో, కాకి చొక్కా వేసి నడిసొచ్చే మిస్టరో, లాఠీ పట్టావంటే అమ్మో బ్లాక్ బస్టరో.
సవాళ్ళు జవాబులు అన్నట్టు ఈ అన్నయ్య నాగరాజు ఇంట్లో లేనట్టున్నాడు. లేడు. వాడేలా కొట్టాలి కాలిపోతున్నా కొడుకు కప్పల్లో తుడుతూ ఉంటాడు. మోహన్ మాట తిన్నగా రాని. మా అన్నయ్య తాగుపోతే నీకెందుకు, తిరిగిపోతే నీకెందుకు? ఈ అన్నయ్య తాగుపోతూ మాత్రమే కృష్ణంగా సిక్కులేని బ్రతుకు నువ్వు చీకన్నా పోవన్నా చాలా నా కథలు సిగ్గుడుతురాదా? అయితే నేను ఆడపడుతూ లేదంటున్నాడు. లేరు లేరు లేరు, ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. అదే కాదు, నీకేం కావాలో చెప్పు. దేవత వరాలు ఇస్తుంటే ఈ భక్తుడు చూపు కూడా ఉండగలగా? మోహన్ అర్థం కావట్లేదా రాధాదేవి? ఈ సుందరమైన రూపాన్ని నా హృదయంలో ఎప్పుడో పండించాను. ఇప్పుడు నువ్వు కాదంటే నా హృదయం మండి నీ శరీరం అంతా బాడీ మసైపోతుంది. మోహన్ పిచ్చి పిచ్చి వేసలు వేయకుండా ముందు వచ్చిన దాన్ని వెళ్ళు. పిచ్చి రాదా? 1000 రూపాయలు నోటు ఇస్తే ఎంతో మంది సుందరమణులు తన పక్క చుక్కనిస్తారు. కానీ అలాంటి సుఖానికి కోరలేదు. తెలుసా ఆడుకోలేని సుఖం ఇలాగా ఎవరో ఆనందం ఉంది. అంటే నిన్ను వేరు కోరి కోరుకుంటున్నా. నీ దృష్టిలో ఆడదంటే అంత చులకనా? పిచ్చిదానా? ఇలాగా నవ్వు ఎవరాలు తింటే సోదాసారి చూస్తే మొగతనం ఉన్న ఏ మొగడు సరే తన మొగతనని నిరూపించగలడు. అలాంటిది చూస్తూ చూస్తూ నీ అందరూ నేనే అనుకుంటాను. పోతాను, మర్యాదగానే పోతాను. కానీ జీవితంలో ఒక్కసారి సరే నీలాంటి అందమైన అందగత్త దగ్గర ఒక్కసారి నా కోరుకోలేదు. నా కోరిక నన్ను కొడతావా? నన్ను కొడతావా? ఎలా కాపాడ తిరుగుతుందా? ఎలా వదిలిపెడతారనుకుంటావు? కుమారమైన రూపాన్ని వదిలిపెట్టరా? ఎలా అంటున్నారా? నువ్వెప్పుడు వచ్చావు? ఏంటి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసావా? ఏం బావా అక్కడ బాలేదా? ఏం బాగుంది రాదా? నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. ఏమిటి బావా నువ్వు మాట్లాడేది? నీ మాట్లాడి నాకు అర్థం కావటం లేదు. ఇంట్లో అర్థం కాకపోవడం చెప్పి రాదా? నీ గురించి నాకు నవ్వు రామైపోయింది. అందుకే ఏమిటో బావా నువ్వు చాలా కొత్తగా మాట్లాడుతున్నావు. అన్నట్టు లేదు ఇప్పుడే బయటకు వెళ్ళాను. సరే కూర్చో, నీ మధ్య తీసుకొస్తాను.
శంకర్, నేను ఈ ఊరికి వచ్చిన కొత్తగా వచ్చిన పోలీసుడు. తెలుసుకునేది మొహమే కొద్దిగా పక్కకి కనిపిస్తే అవును బాబు, నా వెనక కదా అంతే కొత్తగా కనిపిస్తుంది. ఇంతకీ రాతకి బంధువులా మీరు? కాదు, రామందు ఎవరో సరిపోతా ఇంకేమైనా కావాలా? అంత కోపం ఎందుకయ్యా బాబు? లేకపోతే ఏంటి? మీరు రూపాయి తీసుకుని వెళ్ళరాదు? కొంచెం రాతను పిలుస్తారా? మీరా మంచిది తీసుకోండి. మీరేంటి ఇలా వచ్చారు? నాకు తెచ్చిన మనుషులు వాడు ఎవరికో సొంత మేడలోనని వాడిని కానిస్టేబుల్ గారు మీరే అనుకుంటున్నారు అంటే ఎలా చూపించలేదు? మీరు కూర్చోండి. నేను ఇక్కడ ఉన్నా ఉంటే వెళ్ళిపోయినా ఒకటే. ఏంటి ఇక్కడ మీ బావ మరి చెప్పడే? ఎప్పుడో ఒకటే చదువుకోవడం ఒకటే. ఏంటి కుమార్ బాబు అనుకోకుండా ఎలా వచ్చారు? అంటే ఏమీ లేదు రాదా, మీ నాన్నగారు ఆరోగ్యం బాగోలేదన్నావుగా, చూసిపోదామని. అవును కుమార్ బాబు, 4-5 రోజుల్లో నాన్నగారికి అస్సలు ఒంట్లో బాగలేదు. కొంచెం ఓపిక తెచ్చుకొని పనిలోకి వస్తాను. అప్పటి వరకు నేనే మీ ఇంటికి పనికి వస్తాను. రాదా ఈ డబ్బు ఉంచు. వద్దులేండి బాబు. ఇవి తిరిగిస్తున్న డబ్బులు కాదు, మీ నాన్నగారికి ఇవ్వవలసిన జీతం తాలూకు డబ్బులు ఉంచు. మందులు జాగ్రత్తగా వాడించు. నువ్వు వస్తా వస్తా మరి. మంచిది, వెళ్ళిరా. రాదా? ఎవడే ఆ కుమారు? తప్పు బావ, కుమార్ బాబు చాలా మంచివాడు. ఈ ఊరు జమీందార్ గారు అబ్బాయి. ఆయనకి ఎంత ఆస్తి అంతస్తు ఉన్నా ఏ గర్వం ఉండదు. చాలా మంచివాడు. పైగా నాన్నగారు ఆయన దగ్గర నౌకరీ చేస్తున్నారు. సరే కానీ సామాన్లు తీసుకురాలేదా? తీసుకొచ్చారు. మరి ఎక్కడ పెట్టావు? మా పోలీసు వాళ్ళకి కదా అందులో పడక వచ్చారు. సరే అయితే వచ్చేందుకన్నా. అందరికన్నా తర్వాత తింటారు కానీ ఈరోజు తాడే పేడ ఏం చేయాలి? ఏమిటి బావ నువ్వు తేల్చుకునేది? అదే మన ఇద్దరు పెళ్లి విషయం. ఏమిటి పెళ్ళా? అవును. అదెలా కుదురుతుంది బావా? ఎందుకని? నేను నిన్నేలా పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావు? ఈ పోలీసు వాడికి పెళ్ళగా ఉండడం ఇష్టం కదా. అది కాదు బావా, నిన్ను పెళ్లి చేసుకోవడానికి కుదరదు. అలా చెప్పగా ఉండదు. ఉద్యోగమే కాదు, పెళ్లి వ్యాపారంలో కూడా చాలా స్థితిలో ఉంటా. ఆ సంగతి ఇంకా నీకు పూర్తిగా తెలియదు. ఇప్పుడు ఆ పితాపురం నుంచి వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు బావా నాకు పెళ్లి నిశ్చయం అయిపోయింది బావా. అవునా? ఎవడా వెనకలోడు? బావా ఇంకొకరితో పెళ్లి ఎలా ఖాయమవుతుంది? బావా గోపితో నా పెళ్లి 10 రోజులతో కానుంది. కూర్చోరా. ఎప్పుడు వస్తే ఏంటి? ఏంటి అదోలా మాట్లాడుతున్నావు? మరి ఎలా మాట్లాడమంటావు? ఎవరు నీకు? నీ ఇంకా ఏం కావాలి? నేను ఇష్టానికి ఇష్టంగా ప్రాణానికి పాల్గొన ప్రేమిస్తున్నాను. పెళ్లి ఖాయం చేస్తావా? అవునరా, దానికి నచ్చిన వాడితోనే పెళ్లి నిశ్చయించుకో. ఓరి రంగయ్య మామ, ఈ పోలీసులు నా సంగతి మర్చిపోయాను. అది మనం అనుకున్నట్లు జరిగిందా?